నెల్లూరు జిల్లా కావలిలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలైన అహింస, సత్యం అనే మార్గాల ద్వారా ప్రజలందరూ కూడా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేస్తోందని, గాంధీజీ ఆశయాలను తాము కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కనమర్లపూడి నారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, కేతిరెడ్డి, శివకుమార్ రెడ్డి, అమర యాదగిరి, తిరువిధి ప్రసాద్, డాక్టర్ మనోహర్ బాబు పాల్గొన్నారు. గాంధీజీ గారి జయంతి ఉత్సవాన్ని మనం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఆయన ఆశయాలు మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యం కావాలి, మన దేశ ప్రజలు బాగుండాలంటే గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ దేశం ప్రగతి సాధిస్తుంది, అన్ని రంగాల్లో ముందుకు పోద్ది. కాబట్టి దాన్ని ఆచరించండి అని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ గారి కళను సాకారం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్క పల్లెలో కూడా సచివాలయాలు, ఆర్బీకే సెంటర్స్, హెల్త్ సెంటర్స్, డైరీస్, విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి ఎక్కడికక్కడే పరిపాలన అందించే విధంగా, సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశమంతా కూడా మన సైడ్ చూస్తూ ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు దేశమంతటా చేసే విధంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అటువంటి గొప్ప నిర్ణయాలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం కూడా చాలా సంతోషం. ఏది ఏమైనా ఈరోజు మనం గాంధీజీ గారి ఆశయాల్లో ప్రయత్నించగా అహింసా మార్గం ఆయన ఎన్నుకున్నది. ఆ అహింసా మార్గం అంటే పిల్లలు కూడా తెలియచెప్పాలి. ఏ రీతిలో ఆయన స్వాతంత్రం సాధించాడు, పట్టుదలకు పోకుండా, యుద్ధాలు చేయకుండా అహింసా మార్గంలో స్వాతంత్రం ఏ విధంగా సాధించాడు అనేది అది మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అనేక పోరాటాలు చేశాడు. ఉప్పు సత్యాగ్రహం, ఇవన్నీ కూడా ఆయన చేసిన గొప్ప ఉద్యమాల్లో భాగాలు. వాటి గురించి కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ముందు కూడా మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, అందరం కూడా గాంధీజీ గారి ఆశయాన్ని కొనసాగించాలి, ఆయన బాటగా నడవాలి, ఆయన గురించి భావితరాలకు తెలియజెప్పాలి. కాబట్టి అటువంటి గొప్ప మహనీయుని ఈరోజు మనం కావలిలో ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం. నిజంగా చాలా సంతోషం. ఇంకొక విషయం, ఈరోజు కావలిలో మన గాంధీజీ విగ్రహం ఉంది. కోర్టు సెంటర్లో ఈరోజు విగ్రహం ఉంది. దానికి ఆవిష్కరణకి, దానికి సంబంధించి ఆ విగ్రహం పెట్టేదానికి కారణమైన మా సోదరుడు తిరువిధి ప్రసాద్ గారిని కూడా నేను ఆయనకి ఇంకొక మార్పు ఉంది, కావలి గాంధీ ఉంది, ఆయన్ని ప్రశంసిస్తున్నాను. ఒక మంచి పని, ఒక గొప్ప నాయకుడి యొక్క విగ్రహం సొంత నిధులతోటి ఈరోజు ఆనాడు పెట్టడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా మనం అందరం కూడా ఆయన గాంధీజీ గారి, బాపూజీ గారి అడుగుదాడలో నడుస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ పేద పేదకి మంచి చేస్తూ అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పదంలో తీసుకొని పోతూ ఉండాలని, మీ అందరి ఆశీస్సు కూడా తప్పకుండా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మెండుగా ఉండాలని మనసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కావలి పట్టణ నడిపొడ్డున మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి విగ్రహానికి ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని పూలమాలు వేసే కార్యక్రమానికి విచ్చేసిన మా పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి, అదేవిధంగా వ్యాపారస్తులకు, ముఖ్యంగా వైశ్య సోదరులకు, కావలి పట్టణ ప్రజలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.
ఒక గొప్ప మహానుభావుడు. దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాటం చేసిన వ్యక్తి. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఈరోజు మొట్టమొదటిగా చెప్పుకునేది మహాత్మా గాంధీ గురించి, మన బాపూజీ గారి గురించి. అటువంటి గొప్ప నేత ఈరోజు గాంధీజీ గారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప నాయకుడికి ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఇవన్నీ కూడా ఘనంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అటువంటి గొప్ప నాయకుల గురించి మన భావితగా పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మన సంస్కృతిని, మన భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులని ఏ విధంగా వాళ్ళు పోరాడారు, ఏ విధంగా ఈరోజు స్వాతంత్రం అనేది వచ్చింది అని చెప్పాల్సిన ఆవశ్యకత మన బాధ్యత కూడా. అందుకే ఇటువంటి కార్యక్రమాన్ని, గొప్ప నాయకుడిని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ మన పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అప్పుడే పిల్లలు కూడా అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగే ఆవశ్యకత ఉంటుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి గాంధీజీ గారు, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు, అదేవిధంగా ఎంతోమంది స్వాతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, చాలా మంది ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడాలని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.